తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల వివరాలకు సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగించొద్దు అనే సంబంధించి నల్గొండలో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఆ సభ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అప్పగించేందుకు సిద్ధపడిందని, దీనిపై తాము ఆందోళన చేయడంతో కాంగ్రెస్ మాట మార్చి దానికి అప్పగించే ప్రతిపాదనను వెనక్కు తీసుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే అంశంతో లోక్సభ ఎన్నికలకు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ అంశాన్ని హైలైట్ చేయాలి అనుకుంటూ ఇవాళ చలో నల్గొండ సభ నిర్వహించబోతోంది బీఆర్ఎస్. దీనికి మాజీ సీఎం కేసీఆర్ కూడా వస్తున్నారు. ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కేఆర్ఎంబీ అంశంపై నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. అయితే నిన్న సభకు కేసీఆర్ హాజరు కాలేదు. వచ్చి ఉంటే బాగుండేదని, అంతకంటే ముఖ్యమైన పని ఏముంటుందని ప్రభుత్వం ఫైర్ అయింది. దీనిపై కూడా ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఓడిపోయినా కేసీఆర్ దొరతనం ప్రవర్తన మారలేదని మండిపడుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు కేఆర్ఎంబీకి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పగించబోయిందని బీఆర్ఎస్ అంటోంది. ఇలా ప్రాజెక్టులు అప్పగిస్తే రైతులకు, రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఇవాల్టి సభలో వివరిస్తామని అంటోంది. అయితే కాంగ్రెస్ మాత్రం తాము ప్రాజెక్టులను అప్పగించట్లేదని, లేనిపోని అసత్య ప్రచారం చేయొద్దని అంటోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి నల్గొండ బీఆర్ఎస్ సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఏదైతే ప్రధానంగా ఇవాళ కృష్ణా జలాల పరిరక్షణ పేరుతోటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తుంది, ఈ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా వినతి కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఎస్ఎల్బీసీ పథకానికి సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి చేశారని చెప్పి మాట చెప్పారు. ఈ మాటకు సంబంధించి ఏదైతే దగుల్బాజీ హామీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వినతి కార్యక్రమం చేపడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, కేసీఆర్ కు కుర్చీ వేసి పింక్ టవల్ ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేస్తారు. మనతో మాట్లాడడానికి గురి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ చైర్మన్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నల్గొండ జిల్లాకు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలపడానికి, ఏదైతే కృష్ణా నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తరలించి ఏదైతే గోదావరి నీళ్లతోటి సాగర్ నింపుతాని దొంగ మాటలు చెప్పి ఈరోజు కృష్ణా నీళ్లు మొత్తం ఆంధ్రాకు పంపిస్తున్న కేసీఆర్ నిజస్వరూపాన్ని బయట పెడతానికి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము. ధర్నాలో ప్రజలకు ఈ వాస్తవం, కేసీఆర్ చేసిన దొంగ మాటలకు, వారు చేసిన ఈ బీఆర్ఎస్ నాయకులు చేసిన నాయకులు మన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒక్క నాయకుడు కూడా ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయకుండా చేతకాంత దద్దమ్మలాగా బానిసల్లాగా బతికిండ్రు. ఈరోజు వాళ్ళ చేతకాంతానికి మేము ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇదే వేదిక మీద ఇక్కడనే ఒకసారి ఫ్లోరైడ్ కోసం 9 రోజులు నిరాదీక్ష చేశాడు. మరి తెలంగాణ కోసం ఇదే ప్లేస్లో మళ్ళీ 10 రోజులు నిరాదీక్ష చేసినారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు తీసుకొచ్చి ఎస్ఎల్బీసీ టన్నల్ని శంకుస్థాపన చేసి 3,300 కోట్లకు శాంక్షన్ చేపించి 1,500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక 700 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు దండి ధర, హైదరాబాద్ వాటర్ పోతుందో కరెంటు బిల్లు అంటే తప్పుగా మనకు గ్రావిటీ ధర వచ్చే నీళ్ళని కాదని లిఫ్ట్ ద్వారా ఇక్కడ మన నల్గొండ జిల్లా కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తా, గోదావరి నీళ్ళు తీసుకొస్తా. ఏ నీళ్లు నల్గొండకు వచ్చే ఎస్ఆర్బీసీ నీళ్ళు తప్పించి కాళేశ్వరం నీళ్లు కావు. ఈ దొంగ మాటలకు ప్రజలకు తెలుపడానికి ఈ దీక్ష పెడుతున్నాం. సో మనం చూడొచ్చు శీల, అయితే పోటాపోటీగా సభ అయితే జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజింగ్ సభ నిర్వహిస్తుంటే దానికి వినూత్నంగా కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తుంది. మనతో పాటు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు మోహన్ రెడ్డి గారు. ఏంది ఈ సభ కార్యక్రమం ఎంతసేపు ఉంటుంది? ఈరోజు కార్యక్రమం ఒకవైపు బీఆర్ఎస్ సభ ఉంది కదా, దానికి పోటీ మేము ఒకటే, కేసీఆర్ గారు నల్గొండ ప్రాజెక్టుల గురించి, నీళ్ల గురించి వివరణిస్తానికి వస్తున్న సందర్భంగా వారికి మేము గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వారు గతంలో మాట్లాడిన మాటలే మేము వివరంగా ప్రజలు చూపించదలుచుకున్నాం. వాళ్ళు మాట్లాడిన మాటలు మీ అందరికీ మీ మీడియా ద్వారా వాళ్ళు మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు ఆ క్లిప్పింగ్లన్నీ మీడియా ద్వారా వచ్చినాయి, అవి మీకు మళ్ళీ మీకు చూపిస్తానికి మీకు చెప్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, కేసీఆర్ గారు మోసం చేసింది, ఆ మోసం చేసిన మాటలు, మాయ మాటలన్నీ మీకు చూపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేసీఆర్ గారు మీరు కాళేశ్వరం కట్టిన గొప్పలు చెప్పుకుంటున్నాం, అదే ఎస్ఎల్బీసీ ఎందుకు కట్టలేదు, అదే ఉదయ సముద్రం ఎందుకు కట్టలేదు, అదే డిండి ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి చేయలేదు, అలాగే
అలాగే శివనగూడెం ప్రాజెక్ట్ ఎందుకు పట్టించుకోలేదు, అలాగే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఎందుకు తీసుకోలేదు. ఇవన్నీ మేమేం పాపం చేసినాం అనుకుంటాం. మేము మీ గతంలో మీకు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. అదే మీరు మోసం చేశారని 11 సీట్లు మాకు తెలంగాణలో కాంగ్రెస్ అడ్డాన్ని నిరూపించారు. మళ్ళీ రావడం మీకు సిగ్గు ఉండాలి, ఒకసారి ఆలోచించుకొని సందర్భం. సో ఇది శీలా మనం చూస్తున్నాం. సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభకు అనుమతి ఉంది. ఇప్పుడు మాత్రం కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభను చేసే అర్హత లేదు, ఇక్కడ ప్రజలకు క్షమాపణ కోరి కేసీఆర్ ఇక్కడ రావాలి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను స్పష్టంగా చెప్తూ ఇక్కడ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ ఎల్ఈడి స్క్రీన్, అలాగే కేసీఆర్ కోసం కుర్చీ, పింక్ టవల్ ఏర్పాటు చేసి, ఫోటో కూడా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్యక్రమం చేపడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.